నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. దేవాలయాల్లో వేపీ కల్చర్ కు చరమగీతం పాడేలా మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతోంది. దేవుడి ముందు అందరూ సమానమే. మంత్రులు, ఎమ్మెల్యేలు తాము అందరికంటే పైనున్నామని, దేవుడు తమ కోసం ఎదురు చూస్తూ ఉంటాడని అనుకోవద్దు అని మద్రాస్ హైకోర్టు సంచలన కామెంట్ చేసింది. దేశవ్యాప్తంగా కోట్ల మంది సామాన్య భక్తుల గుండెల్లో దశాబ్దాలుగా నలుగుతున్న ఒక ఆవేదనకు కోర్టు గలం విప్పింది. ఆలయాల్లో వీఐపీ ప్రత్యేక దర్శనాలను పూర్తిగా రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్ పై విచారణ జరిపిన కోర్టు ఈ పద్ధతి రాజ్యాంగ విరుద్ధమని, దేవుడి సన్నిధిలో వివక్షకు తావుండకూడదని స్పష్టం చేసింది. ఈ తీర్పును అమలు చేయడానికి తమిళనాడు ప్రభుత్వం కూడా సుముఖంగా ఉంది. దీంతో దేశవ్యాప్తంగా అన్ని దేవాలయాల్లో ప్రత్యేక దర్శనాలు బంద్ అయ్యే పరిస్థితి వచ్చింది. తిరుపతి, శ్రీశైలం, యాదగిరిగుట్ట వంటి మహాక్షేత్రాలపై కూడా దీని ప్రభావం పడబోతుంది. ఆలయాలకు వెళ్లే సామాన్య భక్తులకు క్యూలైన్ల కష్టాలు కొత్తేమీ కాదు. గంటల తరబడి, కొన్నిసార్లు రోజుల తరబడి వేచి ఉన్న దేవుడి దర్శనం క్షణాల్లో ముగిసిపోతుంది. కానీ అదే రికమెండేషన్ లెటర్లు, వీఐపీ పాసులు లేదా డబ్బులు పెట్టి ప్రత్యేక టికెట్లు కొనుక్కునే వారికి మాత్రం క్షణాల్లో దర్శన భాగ్యం కలుగుతుంది. ఈ వీఐపీ సంస్కృతిపై మద్రాస్ హైకోర్టు ధర్మాసనం తీవ్రంగా మండిపడింది. విశ్వ హిందూ పరిషత్ ఉత్తర తమిళనాడు విభాగం అధ్యక్షుడు పి చొక్కలింగం వీఐపీ దర్శనాలపై ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ పిటిషన్లో భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, ఆర్టికల్ 25లను ప్రస్తావించారు. డబ్బున్న వారికి ఒకలా, లేని వారికి ఒకలా దర్శనం కల్పించడం భక్తుల ప్రాథమిక హక్కులను కాలరాయడమేనని పిటిషనర్ వాదించారు. ఈ వ్యవహారంపై పూర్తి వివరణ ఇవ్వాల్సిందిగా తమిళనాడు ప్రభుత్వ దేవాదాయ శాఖకు మద్రాస్ హైకోర్టు నోటీసులు జారీ చేస్తూ తదుపరి విచారణను 6 వారాల పాటు వాయిదా వేసింది. ఈ పిల్ విచారణ సందర్భంగా కోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. సనాతన ధర్మం ప్రకారం లేదా రాజ్యాంగ ప్రకారం కానీ భక్తుల మధ్య డబ్బు, హోదా ఆధారంగా వివక్ష చూపడం తప్పు. చర్చిలు, మసీదుల్లో లేని ఈ వీఐపీ సంస్కృతి హిందూ దేవాలయాల్లోనే ఎందుకు అని న్యాయస్థానం ప్రశ్నించింది. కేవలం వృద్ధులు, వికలాంగులు, గర్భిణులు, కొత్తగా పెళ్లైన జంటలు, రాష్ట్రపతి వంటి రాజ్యాంగబద్ధ హోదా కలిగిన వారికి మాత్రమే మినహాయింపులు ఇవ్వాలని పిటిషనర్ కోరగా కోర్టు దీనిపై సానుకూలంగా స్పందించింది. దేవాలయాల్లో ఈ వీఐపీ కల్చర్ బంద్ కావాలని కోర్టు అభిప్రాయపడింది. ఆదాయం సమకూర్చుకోవడం కోసం వీఐపీ కల్చర్ను ఎంకరేజ్ చేయడం మంచి పద్ధతి కాదని కరాఖండిగా చెప్పేసింది. వీఐపీ దర్శనాల వల్ల ఆదాయం కోల్పోతామన్న ప్రభుత్వ వాదనను తిరస్కరించింది. మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేసే విషయంలో తమిళనాడు ప్రభుత్వం కూడా సానుకూలంగా ఉన్నట్లు వార్తలు అందుతున్నాయి. మొదటి నుంచి సంస్కరణవాద రాష్ట్రంగా ఉన్న తమిళనాడు ఈ వీఐపీ కల్చర్ విషయంలో కూడా ముందడుగు వేసే అవకాశం ఉంది. గతంలో సీఎం స్టాలిన్ మాదిరిగానే ప్రస్తుత సీఎం విజయ్ కూడా సంస్కరణవాది. కాబట్టి అక్కడి అధికార విపక్షాలు దేవాలయాల్లో వీఐపీ కల్చర్ వద్దనే కోరుకుంటున్నాయి. ఇప్పుడు అసలు ప్రశ్న, ఈ తీర్పు ప్రభావం మిగతా రాష్ట్రాలపై ఎలా ఉండబోతుంది? మద్రాస్ హైకోర్టు చేసిన ఈ వ్యాఖ్యల ఆధారంగా రేపు తెలుగు రాష్ట్రాల్లోని తిరుమల, శ్రీశైలం, యాదగిరిగుట్ట వంటి ఆలయాల్లో కూడా వీఐపీ దర్శనాలను రద్దు చేయాలని హైకోర్టులో లేదా సుప్రీంకోర్టులో పిల్ దాఖలయ్యే అవకాశం పుష్కలంగా ఉంది. తమిళనాడు గుడుల్లో వీఐపీ దర్శనాలు బంద్ అయిన మరుక్షణం నుంచి దేశవ్యాప్తంగా అన్ని దేవాలయాల్లో ఈ పద్ధతి కావాలనే డిమాండ్లు ముందుకు వస్తాయి. ఇప్పటికే తిరుమలలో బ్రేక్ దర్శనాల సమయాన్ని మార్చడం, L1, L2, L3 లాయల్టీలను క్రమబద్ధీకరించడం వంటి అంశాలపై గతంలో వివాదాలు నడిచాయి. నిజానికి కేవలం మద్రాస్ హైకోర్టు మాత్రమే కాదు, గతంలో సుప్రీంకోర్టు సైతం పూరి జగన్నాథ్ ఆలయ దర్శనాల విషయంలో సామాన్య భక్తులకు ఇబ్బంది కలగకుండా చూడాలని స్పష్టం చేసింది. దేవుడి ముందు అందరూ సమానమేనని, దేవుడు ఒక్కడే అసలైన వీఐపీ అని గతంలోనూ పలు కోర్టులు వ్యాఖ్యానించాయి. మద్రాస్ హైకోర్టు తాజా ఆదేశాలతో దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రముఖ దేవాలయాలు, ప్రార్థనా మందిరాల్లో పెయిడ్ వీఐపీ దర్శనాలను పూర్తిగా రద్దు చేయాలనే డిమాండ్ మరోసారి బలంగా తెరపైకొచ్చింది. దేవుడి సన్నిధిలో అందరూ సమానమే అయినప్పుడు ఈ వీఐపీ సంస్కృతి అవసరమా అనే చర్చ ఇప్పుడు దేశవ్యాప్తంగా ఊపందుకుంది. మద్రాస్ హైకోర్టు ఇచ్చిన ఈ పిలుపుతో భవిష్యత్తులో అన్ని రాష్ట్రాల్లోనూ వీఐపీ దర్శనాలకు అడ్డుకట్టపడే అవకాశాలు కనిపిస్తున్నాయి.